హాయ్ అండి, ఈరోజు మనం క్యారెట్ రైస్ చేసుకున్నాము. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసాను. తర్వాత 2 బగారా ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, హాఫ్ స్పూన్ షాజీరా, 4-5 జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగుతుండగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసాను. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పసుపు ఆప్షనల్ అండి, ఇది క్యారెట్ రైస్ కాబట్టి రెడ్గా కనిపించాలి కాబట్టి నేను పసుపు వేయట్లేదు, మీ ఇష్టం. 1 కప్పు క్యారెట్ తురుము వేసాను. ఈ తురుము ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇలా వేగుతున్న క్యారెట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. క్యారెట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఇందాక క్యారెట్లు వేసుకున్నాము కదండి సాల్ట్, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకోవడమే. అంతే, మొత్తం ఈవెన్గా కలిపేసాను. ఇప్పుడు పైనుండి కొత్తిమీర పుదీనా తరిగేసుకుందామండి. మొత్తం కలిపేసాక పైనుంచి కొంచెం నిమ్మకాయ రసం పిండుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్. అంతే, సింపుల్ అండ్ రెడీ క్యారెట్ రైస్. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.